24 గంటల నుంచి తెలంగాణ మధ్య ఏపీలో పలు చోట్ల ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యధిక వర్షపాతం ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్లో 3 సెంటీమీటర్లుగా నమోదైంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వనస్థలిపురం, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, చాదర్ఘాట్, కోటి, ఖైరతాబాద్, అమీర్పేట, పంజాగుట్ట, మెహదీపట్నం, సికింద్రాబాద్లో వర్షం కురిసింది. నగరంలోని రహదారులు జలమయమయ్యాయి. ఇవాళ రేపు కూడా తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాల్లో కదలికలు 2 రోజుల తర్వాత బాగా పెరిగే అవకాశాలున్నాయని, వాటి ప్రభావంతో రానున్న 4-5 రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో అక్కడక్కడ ఉరుములతో కూడిన కొద్దిపాటి వర్షపు జల్లులు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వర్గాలు తెలిపాయి. ఇక హైదరాబాద్లో కురుస్తున్న వర్షానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, కొద్ది గంటలుగా కురుస్తోంది నగరంలో వర్షం. ప్రస్తుతం నగరంలో పరిస్థితి ఎలా ఉంది? కొద్దిపాటి వాన పడితేనే నగర పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు. అదే పరిస్థితి ఉందా ఏంటి? ఋషి, ఇవాళ ఉదయం నుంచి కూడా హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ వర్షం కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైనట్లు సమాచారం. అయితే ఇప్పుడిప్పుడే సమాచారం బయటకు వస్తుంది. అయితే ప్రధాన రోడ్లన్నీ కూడా ప్రస్తుతానికి జలమయమైపోయినాయి. ప్రధానంగా కేసీపీ జంక్షన్, మైత్రివనం, ఇటు ఒలిఫెంట, సికింద్రాబాద్ ఒలిఫెంట బ్రిడ్జ్, తర్వాత అంబర్పేట్ చైన్ నెంబరు, ఇలా చాలా ప్రాంతాలు కూడా ప్రధాన రహదారులన్నీ కూడా ప్రస్తుతానికి జలమయమైనట్లుగా సమాచారం వస్తుంది. అయితే ఇప్పటికీ ఈ వాటర్ ఎక్కడైతే వాటర్ లాగింగ్ అయిందో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా మున్సిపల్ అధికారులు తో పాటుగా ట్రాఫిక్ అధికారులు వెంటనే రంగంలో దిగా వాటర్ వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఎక్కడైతే నిలిచిపోయిన వాటర్ ని వెంటనే పంపించే ప్రయత్నంలో అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.